నా ఉపదేశము దేనివలె కురియును అని బైబిల్లో రాసి ఉంది. ఏ వానవలె, బి మంచు వలె, సి గాలి వలె, డి అగ్ని వలె. ఏ వానవలే. గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే అనే వచనం బైబిల్లో ఎక్కడ ఉంది? ఏ ద్వితీయోపదేశకాండం 32:36లో, బి ద్వితీయోపదేశకాండం 32:39లో, సి ద్వితీయోపదేశకాండం 32:33లో, డి ద్వితీయోపదేశకాండం 32:34లో. బి ద్వితీయోపదేశకాండం 32:39లో. ఏ సమూహము మధ్య నుండి ఆయన వచ్చెను? ఏ పరలోక సమూహము నుండి, బి పరిశుద్ధుల సమూహము నుండి, సి వేవేల పరిశుద్ధ సమూహము నుండి, డి దూతల సమూహము నుండి. సి వేవేల పరిశుద్ధ సమూహము నుండి. అది సింహపు పిల్ల, అది బాషాను నుండి దుమికి దాటును అనే ఏ గోత్రం గురించి వ్రాయబడి ఉన్నది? ఏ దాను గోత్రము, బి లేవి గోత్రము, సి ఇస్సాకారు గోత్రము, డి యోధా గోత్రము. ఏ దాను గోత్రము. కనాను దేశమును మోషే పిస్గా కొండపైన ఏ శిఖరము ఎక్కి చూచెను? ఏ హోరు శిఖరము, బి నెబో శిఖరము, సి సీనాయి శిఖరము, డి లెబనోను శిఖరము. బి నెబో శిఖరము. మోషే బ్రతికిన సంవత్సరాలు మొత్తం ఎన్ని? ఏ 150 సంవత్సరములు, బి 130 సంవత్సరములు, సి 135 సంవత్సరములు, డి 120 సంవత్సరాలు. డి 120 సంవత్సరములు. దివారాత్రులు దేనిని ధ్యానిస్తే నీ మార్గములో చక్కగా ప్రవర్తించెదవు? ఏ నక్షత్రాలను ధ్యానిస్తే, బి పాటలు ధ్యానిస్తే, సి పుస్తకాలు ధ్యానిస్తే, డి ధర్మశాస్త్రమును ధ్యానిస్తే. డి ధర్మశాస్త్రమును ధ్యానిస్తే. ఎన్ని దినములలోగా యోర్దానును దాటవలెనని దేవుడు చెప్పాడు? ఏ 4 దినములలో, బి 2 దినములలో, సి 3 దినములలో, డి 1 దినములో. సి 3 దినములలో. మనవి ఆలకించుము. ప్రతిరోజు 4 అధ్యాయములు తప్పక చదవండి. కృతజ్ఞతలు. మరలా తిరిగి రేపటి దినమున కలుసుకుందాం.